యాక్చువల్లీ మన ప్రీవియస్ వీడియోలో బ్రేక్ఫాస్ట్ ఫర్ డయాబెటీస్, లంచ్ ఫర్ డయాబెటీస్ అనేవి చేసాము, ఫాలో అవ్వండి. అండ్ నౌ డిన్నర్ ఫర్ డయాబెటీస్, చాలా మోస్ట్ యూస్ఫుల్ అండి. రెగ్యులర్ గా పేషెంట్స్ అడిగి కామన్ క్వశ్చన్స్, ఏమి తినాలి, ఏం తీసుకోవాలి, ఏమి అవాయిడ్ చేయాలని. సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ వీడియో చేస్తాము. వైట్ రైస్ విత్ కర్రీ 4/10. వైట్ రైస్ తీసుకోవడం వల్ల హై గ్లైసమిక్ కంట్రోల్ అనేది ఉండదు. సో ఏంటంటే హై లెవెల్స్ ఆఫ్ షుగర్స్ పెరగడం వల్ల పీక్స్ ఉంటుంది షుగర్ లెవెల్స్. సో పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. బిర్యానీ 3/10. బిర్యానీలో హై కార్బ్స్ అండ్ ఆయిల్ ఉంటుంది, ఫైబర్ ఉండదు. సో ఇది కూడా మనకి హై లెవెల్స్ ఆఫ్ షుగర్ ని రైస్ చేస్తుంది. కర్డ్ రైస్ 4/10. కర్డ్ రైస్ లో కూడా రైస్ ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. కర్డ్ వచ్చేసరికి గట్ కి హెల్ప్ అవుతుందిలే కానీ బట్ షుగర్ లెవెల్స్ కూడా పెరగడం వల్ల 4/10. ఆమ్లెట్ 9/10. ఆమ్లెట్ లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కార్బోహైడ్రేట్స్ ఉండవు. సో ప్రోటీన్, హై ప్రోటీన్ ఉండటం వల్ల బాగా హెల్ప్ చేస్తుంది. బటర్ నాన్ విత్ పన్నీర్ బటర్ మసాలా 2/10. దీంట్లో హై కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, హై ఫ్యాట్ ఉంటుంది. రెగ్యులర్ గా తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతాము. అట్ ద సేమ్ టైం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అకేషనల్ గా అప్పుడప్పుడు తీసుకుంటే ఓకే. వెజ్ ఫ్రై 3/10. సాంబార్ దీంట్లో వెజ్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. హై ప్రోటీన్స్ ఉంటాయి, ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉండటం వల్ల ఆల్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ కూడా సప్లై అవుతుంది. సో 9/10. ఈ డైట్ అంతా మీకు మార్నింగ్ ఫర్ డయాబెటీస్, లంచ్ ఫర్ డయాబెటీస్ అండ్ డిన్నర్ ఫర్ డయాబెటీస్ ఎంతో మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ ఫాలో పేజ్ టు నో మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.